9/4/2024 తేదీ మంగళవారం రోజున ఉగాది వచ్చిందండి. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే కోపం కలిగించినది, ఆవేశం కలిగించినది, ఇబ్బందులు పెట్టేటటువంటిది అర్థం. అయితే ఈ ఉగాది రోజున చక్కగా ఉదయమే లేచిన తర్వాత మొహం కడుక్కున్న వెంటనే తైలాభ్యంగన స్నానం అంటే నల్ల నువ్వుల నూనెతో చక్కగా ఒంటి కింద పూసుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయాలని మనకి శాస్త్రంలో పురాణంలో కూడా చెబుతూ ఉన్నాయండి. ఇట్లా చేయడం వల్ల ఇక ఋతువుకి మధ్య ఉన్నటువంటి కాలంలో మానవులకి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. అట్లాంటి అనారోగ్యాల నుంచి ఇబ్బంది పడి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క తైలాభ్యంగన స్నానం ద్వారా బయటపడతారు అని చెప్తున్నారు. అయితే ఆ ప్రకారం తైలాభ్యంగన స్నానం పూర్తయిన తర్వాత చక్కగా ఇంటిలో దేవతార్చన పూర్తయిన తర్వాత చక్కగా ఈ ఉగాది రోజు ఇంద్ర పూజ అంటే మహావిష్ణువుని ప్రధానంగా పూజించమని చెప్తూ ఉందని శాస్త్రం. ఆ మహావిష్ణువుని కూడా ఆరాధన చేసుకొని చక్కగా ఐశ్వర్యం కలగాలంటే ఈశ్వరుని ఆరాధన కూడా చేయాలి. అంచేత శివకేశవులిద్దరిని కూడా రేపు ఉగాది రోజు చక్కగా అర్చన కార్యక్రమం చేయించుకోవాలి. ఆ తర్వాత ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రధానంగా పంచాంగ శ్రవణం ప్రధానంగా వినాలండి. ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనకి ఏ తిథుల్లో, ఏ నక్షత్రాల్లో, ఏ వారాల్లో, ఏ యోగాల్లో, ఏ కర్ణాల్లో ఏమి జరుగుతుందో తెలిపేటువంటిది పంచాంగం. అంచేత ఈ పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా రేపు ఉగాది రోజున అందరూ కూడా శ్రవణం అంటే వినాలండి ప్రధానంగా. అట్లా వినడం వల్ల కొన్ని పాపాలన్నీ కూడా నశించిపోతాయని మనకి తెలియపరుస్తూ ఉంది. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణం అంటే మనం వేప పువ్వుతో అంటే ఉగాది రోజున కొత్త వస్తువులతో చేసినటువంటి పచ్చడి అంటే కొత్త చింతపండు, చక్కగా కొత్త బెల్లము ఇవన్నీ కూడా తెచ్చుకొని సమకూర్చుకొని షడ్రుచులు అంటే 6 ఏమిటి బెల్లము అంటే తీపి, కారము, ఉప్పు, చేదు, వగరు ఇట్లా 6 రకాలైన షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి అంటారు మన వాళ్ళు. ఆ ఉగాది పచ్చడి తయారు చేసి చక్కగా గృహదేవత అయిన అమ్మవారికి ఆరాధన చేసి నైవేద్యం పెట్టి ఆ పచ్చడి మనం తీసుకోవడం ద్వారా మనకు ఒంటిలో ఉన్న శరీర వ్యాధులే కాకుండా అనారోగ్యాలు కూడా పోతూ ఉంటాయండి. అంచేత ప్రధానంగా ఆ యొక్క ఉగాది పచ్చడి నివేదన చేసి చక్కగా ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా మనం విష్ణుమూర్తిని, శివుని ఆరాధించాలని చెప్పుకున్నాను రేపు. అంతేకాకుండా ప్రధానమైన దేవత మన గ్రామ దేవతను ఆరాధన చేయాలి. ఎందుచేత అంటే చూడండి, మనకి ఉగాది సమీపిస్తున్నప్పుడు మన పిల్లలకి పొంగు చూపిందని, ఆటలమ్మ వచ్చిందని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంచేత ఈ ఉగాది రోజున ప్రధానంగా మన గ్రామ దేవత అయినటువంటి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారికి మన ఇంట్లో కానీ తీసుకెళ్ళి ఆలయానికి కానీ మహానివేదన అంటే చూడండి నైవేద్యం పెట్టాం అంటూ ఉంటారు మన పెద్దలు. అట్లా అమ్మవారికి నివేదన చేసినట్లయితే కనుక ఆ నివేదనలో ప్రధానంగా అమ్మవారికి పొంగుబూర్లు అంటే చాలా ఇష్టం. అంటే చాలామంది చాలా రకాలుగా నివేదన చేస్తూ ఉంటారు. కానీ ఆ పొంగు చూపిందంటాం చూసారండి, దానికి ప్రత్యేకగా ఈ పొంగుబూర్లు అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు. అవి ప్రధానంగా అమ్మవారికి రేపు నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకు ఉన్నటువంటి క్రోధములు కానీ, ఆవేశములు కానీ, ఇబ్బందులు కానీ కలజేయకుండా ఈ యొక్క ఈశ్వరుడు, ఈ యొక్క విష్ణుమూర్తిని కూడా మనం కాపాడుతూ ఉంటారని మన గ్రామ దేవత అమ్మవారు కూడా మనం చల్లగా రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క ఉగాది రోజుని దర్శించుకోవడం వల్ల. ఈ ప్రకారం ఈ ఉగాది రోజున ఉదయం లేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి దేవతారాధన చేసుకుని ఈశ్వరుని, విష్ణుమూర్తిని కూడా దర్శనం చేసుకున్న పిదప పంచాంగ శ్రవణం విన్న తర్వాత గ్రామ దేవతను అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారండి. ఆ ప్రకారం ఈ యొక్క ఉగాదిని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అంటే ఈ ఉగాది గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే మనం మాట్లాడుతున్నది. అంచేత ఒక ఎపిసోడ్లో ఈ కార్యక్రమాలన్నీ చేయడం కుదరదు కాబట్టి 2-3 ఎపిసోడ్లు చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఈరోజు ఉగాది ఎలా చేసుకోవాలి అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ వీడియోలో తెలియజేశాను. తర్వాత ద్వాదశ 12 రాసులు మేషాది మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల్లో వారికి, తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు, ఆసక్తికరమైన విషయాలు మిగతా 2-3 ఎపిసోడ్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందుచేత ఈ మధ్య కొంచెం వీడియోలు చేయడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలకి నేను కొంచెం దూరంగా ఉండడం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ మీకు అందుబాటులోకి వచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయాన్ని కూడా నేను తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ నెల రోజుల నుంచి కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేయకపోవడం వల్ల నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఈ ఉగాది గురించి ఏదైనా కానీ సమస్యలు కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే నేను మళ్ళీ మీరు ఏదైతే అడుగుతారో ఆ యొక్క ప్రశ్నకు జవాబు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.